రేవంత్ పాలనలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేట శివారులో అన్నదాతలు రోడ్డెక్కారు. మంగళవారిపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద 365 365 జాతీయ రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడ్డా సరిపడా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల ఐక్యత మోగోళ్ళంతా మా మీద పడ్డారు సార్. ఒక్కసారి కాదు రెండు సార్లు 10 మంది మోగోళ్ళు ఈ ఒక్క లేడీస్ కింద అట్లా ఎట్లా బతుకుతాం మేము? ఎన్ని రోజులు చేస్తున్నాం వీడియో కోసం? 10 నెలల కాడ నుంచి ఇదే పరిష్కారం. మేము చేసేది ఏమనంటే మేము ఒక్కొక్కరు 30,000 పెట్టుబడి పెట్టి పంటలు వేసుకొని ఉన్నాము. ఇది ఊరి వేసే దిశ. ఇప్పుడు యూరియా వేయకపోతే పంట రాదు మాకు. మేము అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది కేంద్రం పాల్తా రాష్ట్రం పాల్తా మాకు తెలియదు. మేము బురద పూసుకొని పంట పండించి మీ అందరికీ తిండి పంపే రైతులం. ఇవాళ సీఎం తిండి తినాలన్నా ₹1,00,000 నోట్లు తింటే కడుపు నిండది. ఇవాళ ప్రధానమంత్రి ₹1,00,000 నోట్లు తింటే కడుపు నిండది. మేము పండించిన పంటని తీసుకపోయి తింటేనే నింతది. అందరికీ నమస్కారం. మాకు యూరియా రాకపోతే మేము పంట చేసిన పంట ఖరాబ్ అయిపోతుంది. ఈ దశలో యూరియా వేయకపోతే వరి పెరగది, పంట రాదు, పెట్టిన పెట్టుబడి కూడా మా చేతికి రాదని మేము రోడ్ ఎక్కడం జరిగింది. మేము పోలీసులతో మాకు పంచాయతీ లేదు, పోలీసులతో పంచాయతీ లేదు, మాకు ఎవరితో పంచాయతీ లేదు. మాకు యూరియా కాకపోతే పంట రాదు.